అటు హైకోర్టు తీర్పుతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. జీవో నంబర్ 9తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడం బాధాకరమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీ రిజర్వేషన్లకెవరు అడ్డుపడుతున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విపక్షాలు కౌంటర్ ఇచ్చాయి. జీవో చెల్లదని తెలిసినా ప్రభుత్వం కావాలనే డ్రామాలాడిందని ఆరోపించారు. బీసీల నోటికాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ ఆగలేదు. పార్టీ స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనికిపోయే పరిస్థితే లేదు. 2% ప్రకారంగా ఇస్తామన్నాం, కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి బీసీ బిడ్డలు ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. కృషి చేయడానికి తెలంగాణలో బీసీలను బలిపశువులు చేసి ఇవాళ రోడ్ల మీద తీసుకొచ్చింది. ఇవాళ మొదటి ప్రక్రియ స్టార్ట్ అయింది. కొన్ని వేల మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒక పోస్టుకు 20-30 మంది ఉంటారు. 47% అంటే దాదాపు 60% ఉన్నారు. జనరల్లో కూడా వాళ్ళు తప్పని పరిస్థితుల్లో నిలబెట్టారు. మరి అంతమంది కొన్ని వేల మంది ఈరోజు నామినేషన్స్ అంటే వాళ్ళ ఎన్ని ఆస్తులు అమ్ముకొని వాళ్ళ ఎన్ని కష్టాలు పడి తయారైంటారు చెప్పండి. వీళ్ళకి తెలియదా? ప్రీమెచ్యూర్ తొందరగా త్వరలోనే కోడి కూసిందంటే మనం తొందరపడి కోడి కూసింది. ఇది తొందరపడి కోడి కూసి కేవలం అడ్వాంటేజ్ కోసం మాత్రం, రాజకీయ అడ్వాంటేజ్ కోసం. దీని ఇంపాక్ట్ బీహార్లో పడాలనో, లేకుంటే సోనియా గాంధీ నాకు ఓస్కార్ అవార్డు ఇస్తుందనో, నంది అవార్డు ఇస్తుందనో, ఇదా వాళ్ళకి ఆలోచన. బీసీలతో రాజకీయాలు చేయవద్దు. బీసీ యొక్క ఎంపవర్మెంట్ కోసం రాజకీయాలు చేయకూడదు. కోర్టులో జరిగినటువంటి ఒక ఏదైతే డెవలప్మెంట్ ఉందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా బాధ్యత వహించాలి. చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో ప్రజలు కానీ ఓబీసీలు కానీ. రాష్ట్ర హైకోర్టు 2 వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు. కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నోటికాడి అన్నం ముద్దను ఆపారు. స్పందన ఏంటిదో చూస్తాం. చూసి రాష్ట్ర బంధును జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.